ఆల్సో బై దిస్ ఇస్ కౌశిక్ క్లియర్ అందరూ. సో గైస్ thumbnail చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామని చెప్పేసి. సో కార్బ్ సైక్లింగ్ అంటే ఏంది, దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎవరు వేయాలి, ఏం కథ, ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయి, దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం. మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మస్తు మజా వస్తుంది. అంటే మజా కాదు, మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మంచిగా అర్థం చేసుకుంటే మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. మీరు మంచి డ్రీమ్ ఫిజిక్ని అయితే అచీవ్ చేసుకోవచ్చు, మీ డ్రీమ్ ఫిజిక్ని. సో దాని గురించి అయితే మాట్లాడడం. సో లాస్ట్ వరకు చూడండి. అట్లనే ఈరోజు షోల్డర్ వర్కౌట్ అనమాట. సో ఇప్పుడే తినేసి వచ్చిన, మంచిగా ఇంట్లో గుత్తొంకాయ కూర వండిరు కిరాకుండే. సో హై కార్బ్ డే ఈరోజు, కొంచెం ఫుడ్ కూడా మంచిగా తిన్నా, అందుకనే ఎనర్జీ వచ్చింది. వీడియో తీస్తున్నాం, వర్కౌట్ చేసుకుంటూ మాట్లాడదాం. లెట్స్ గో. కార్బ్ సైక్లింగ్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎట్లా చేస్తారు అనే దాని గురించే మాట్లాడదాం. ఫస్ట్ ఎవరు చేయాలి దాని గురించి మాట్లాడదాం. అసలు కార్బ్ సైక్లింగ్ అంటే ఏంది? ఏం లేదు, మనం తినే కార్బోహైడ్రేట్స్ ఏది ఉందో సో అవి కొన్ని రోజులు లో కార్బ్స్ పెట్టుకుంటాం, కొన్ని రోజులు హై కార్బ్స్ పెట్టుకుంటాం. ఈ లో కార్బ్స్ ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ డెఫిషిట్ని క్రియేట్ చేసుకోవడానికి లో కార్బ్ డేట్స్ని అయితే పెట్టుకుంటాం అనమాట. ఎవరైతే ఫ్యాట్ లాస్లు ఉంటారో వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళ రిజల్ట్స్ని స్పీడప్ చేసుకోవడానికి ఈ కార్బ్ సైక్లింగ్ అయితే వాడతారు. సో ఎక్స్ట్రీమ్ లో కార్బ్స్లో 5 days ఉంటారు, మిగతా 2 days ఏదైతుందో రీఫీడ్ డేస్ అంటారు, హై కార్బ్ డేస్ అంటారు. సో మిగతా 2 days మాత్రం కార్బ్స్ కొంచెం హై ఉంటాయి, కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకి రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి అనమాట. సో రికవరీ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ డెఫిషిట్లు ఉన్నప్పుడు మన బాడీ కొంచెం స్లో అయిపోతుంది. మళ్ళీ వారం ఎండింగ్లో, మన వారం ఏదైతే ఎండింగ్ ఉంటుందో అప్పుడు రీఫీడ్ డే పెట్టుకుంటాం. సో అప్పుడు మళ్ళీ కార్బోహైడ్రేట్స్ తింటాం, అప్పుడు మళ్ళీ రికవర్ అయిపోతుంది, మెటబాలిజం అని ప్రాపర్ నడుస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు అర్థమైంది కదా కార్బ్ సైక్లింగ్ అంటే ఏందని చెప్పేసి. సైక్లింగ్ అయితే ఎవరు చేయాలో చెప్తే చూడండి. ఎవరైతే ఆల్రెడీ ఫ్యాట్ లాస్లు ఉంటారో, ఎవరైతే అట్లీస్ట్ 3 weeks అన్న డెఫిషిట్లో ఉన్నారో, ఎవరైతే డెఫిషిట్లు ఉంటారో వాళ్ళకి ప్లాట్యూ హిట్ అవుతుంది. ఒక టైం తర్వాత వాళ్ళకి వెయిట్ తగ్గడం ఆగిపోతుంటుంది అన్నట్టు. సో వాళ్ళకైతే ఈ కార్బ్ సైక్లింగ్ అయితే చాలా ఉపయోగపడుతుంది. అండ్ బిగినర్స్ కోసం కాదు ఇది. అండ్ ఎవరికైతే లో బీపీ ఉంటే చూసిరా, మొత్తం కలేరీ పడతారు చూసిరా, సో వాళ్ళ కోసం కూడా కాదు. ఎవరైతే హెల్దీ యాక్టివ్ లైఫ్ ఉంటుందో వాళ్ళ కోసం మాత్రమే ఇది. సో ఇప్పుడు చెప్తున్నా అని చెప్పేసి మీరు ఎమ్మటే గుడ్డిగా ఫాలో అయిపోకండి. కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అథ్లెట్ అయి ఉంటే మీరు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ లెవెల్ అన్నా దాటి ఉండాలి మీరు. అడ్వాన్స్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్కి అయితే ఇది సూట్ అవుతుంది. బిగినర్లు వచ్చి నేను లో కార్బ్ డే పెట్టుకుంటా, హై కార్బ్ డే పెట్టుకుంటా, మొత్తం ఫుడ్ మొత్తం కట్ చేస్తా, లేకుంటే తక్కువ తింటా అంటే కల్లేరి కింద పడతారు, మళ్ళీ నా పేరు వేస్తారు, పోలీస్ కేసు అవుతుంది. అంతా ఎందుకు అంతా మనకి కంటెంట్ గురించి మాట్లాడాలి, ప్లస్ ఈ షూట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, బొచ్చు అంతా మొత్తం హెక్టిక్ పని. ఇంటికి పోయి ఎడిట్ చేయాలి, ఇంకోటి కెమెరాలో తీస్తుంటే దాంట్లోకి వెళ్ళి పోయి సిస్టంలోకి వేయాలి, సిస్టంలోకి వెళ్ళి మన ఫోన్లోకి వేసుకోవాలి. నేను ఫోన్లోనే ఎడిట్ చేస్తున్నాను, ఇంకా సిగ్గులేనండి. సో అట్లా. సో ఇది లాస్ట్ సెట్ కాదు, షోల్డర్ ప్రెస్ కొడుతున్నా, షోల్డర్ వర్క్ కూడా వేస్తున్నాను చెప్పినా కదా. సో ఇది 4th సెట్, ఇంకొక సెట్ ఉంది టాప్ సెట్, అది ఈ కార్బ్ సైక్లింగ్ స్టార్ట్ చేసిన కాడికెళ్ళి లో కార్బ్ డేస్లలో కొంచెం ఎనర్జీ లాస్ అయింది. లో కార్బ్ డేస్లలో ఉన్నప్పుడు ఈరోజు హై కార్బ్ డే, ఒక మీల్ అయితే గట్టిగా తినేసి వచ్చిన, అయినా సరే బలం తక్కువ అనిపిస్తుంది. అమ్మా ఇట్లా మొన్నడాక హాఫ్ సీజన్లో ఉన్నప్పుడు 40 కిలోల పైన కొట్టిన, ఇప్పుడు 30కే కొంచెం స్ట్రగుల్ అవుతున్నా. సో గైస్, ఇప్పుడు కార్బ్ సైక్లింగ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, మీ సొంతంగా మీరు ఎట్లా కార్బ్ సైక్లింగ్ చేయగలుగుతారు అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుందాం. స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ డెఫిషిట్లు ఉండాలి, ఒక 3 to 4 weeks అని చెప్పేసి చెప్పినా కదా. సో 3 to 4 weeks డెఫిషిట్లు ఉన్నా అని మీకు ఎట్లాంటి రిజల్ట్స్ కనిపిస్తలేవు అన్నప్పుడు, అట్లనే మీకు ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలనుకున్నప్పుడు, అట్లనే మీరు ఒక వెయిట్ని టచ్ అయ్యి ప్లాట్యూ హిట్ చేస్తారు కదా, అట్లాంటప్పుడు కార్బ్ సైక్లింగ్ వాడాలని చెప్పినా కదా. సో ఎట్లా వాడాలో చెప్తా చూడండి. మీరు ఆల్రెడీ 3 to 4 weeks నుంచి ఒక డెఫిషిట్లు ఉంటారు. సో దాంట్లో మీకు ఓవరాల్ డే మొత్తంలో మీరు ఎన్ని కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒకసారి టోటల్ చెక్ చేసుకోండి.
సో మై ఫిట్నెస్ పాల్ అని చెప్పేసి, ఫిట్టర్ అని చెప్పేసి, హెల్తిఫై మీ అని చెప్పేసి, లేకుంటే గూగుల్లో కూడా మీరు క్యాలరీస్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు. సో నా పర్సనల్గా నేను ఫిట్టర్ కానీ మై ఫిట్నెస్ పాల్ అని మూడు యూజ్ చేస్తా. 3 యాప్స్లను అయితే యూజ్ చేస్తా మన క్యాలరీ ట్రాకింగ్ కోసం. సో నేనైతే నా ఓవరాల్ డే మొత్తానికి నా కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 200 గ్రామ్స్ ఉన్నాయి. సో 200 గ్రామ్స్. సో నీకు మనం లెక్కలలో వీక్ కదా, డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. మనోడు వచ్చిన విజిల్ ఇస్తాడు. సో 200 గ్రామ్స్ నాది డే మొత్తానికి కార్బోహైడ్రేట్స్. సో 200 ఇంటూ 7 డేస్కి క్యాలిక్యులేట్ చేస్తాం. కాప్ సైక్లింగ్ మొత్తం వారం రోజులని బేస్ చేసుకునే ఉంటుంది. సో 200 గ్రామ్స్ నాది డే మొత్తంలో కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాను అనుకోండి, ఇంటూ 7 కొడితే మనకి 1400 గ్రామ్స్. ఓవరాల్ వీక్ మొత్తానికి మనం 1400 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ని అయితే చూస్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సో దీంట్లో మీరు లో కార్బ్ డేస్ ఎట్లా సెట్ చేసుకుంటారంటే లీస్ట్ 100 గ్రామ్స్ కన్నా తక్కువ పోకండి. ఎప్పుడు డే మొత్తానికి 100 గ్రామ్స్ కన్నా దానికన్నా తక్కువ కన్జ్యూమ్ చేయకండి. అర్థమవుతుందా? చెప్పుకున్నట్టే వీక్ మొత్తానికి మనకి 1400 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. డైలీ మీరు 200 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేసినట్టయితే కన్ఫ్యూజ్ కాకండి. మళ్ళీ వినండి, లేకుంటే వీడియోని స్లోగా పాజ్ చేసుకుంటా వినండి, లేకుంటే పక్కకి నోట్స్ తీసుకోండి. నేను మ్యాక్సిమం స్క్రీన్ మీద ఇవ్వడానికి ట్రై చేస్తాను. 200 ఇంటూ 7 కొడితే మనకు 1400 వచ్చింది. దాంట్లోకి వెళ్ళి లీస్ట్ 100 గ్రామ్స్ కన్నా తక్కువ కన్జ్యూమ్ చేయొద్దని చెప్పిన పర్ డేకి. సో 5 రోజులకి 500 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తాం. సో 1400 - 500 900 వస్తుంది మనకి. 900 గ్రామ్స్ని డివైడెడ్ బై 2 డేస్కి 2 డేస్ రీఫీడ్ డే ఉంటుందని చెప్పిన కదా కాప్ సైక్లింగ్లో, హై కార్బ్ డేస్. సో 450 గ్రామ్స్ పర్ డే వస్తున్నాయి అనమాట. 2 రీఫీడ్ డేస్లో మీకు 450 గ్రామ్స్ పర్ డే వస్తాయి. సో అవి మీరు కన్జ్యూమ్ చేస్తే మీరు టెక్నికల్గా మీరు ఇంతకుముందుకు ఎన్ని క్యాలరీస్ తింటున్నారో అవే క్యాలరీస్ కాప్ సైక్లింగ్ చేస్తున్నారు అన్నట్టు. 5 డేస్ లో కార్బ్స్ ఉంటాయి, 2 డేస్ రీఫీడ్ డేస్ ఉంటాయి. కానీ వీక్ మొత్తానికి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే వీక్ మొత్తంలో అప్పుడు ఎన్ని క్యాలరీస్ తింటున్నారో ఇప్పుడు కూడా అన్ని క్యాలరీస్ తింటున్నారు. అర్థమవుతుంది కదా? 5 డేస్ కొంచెం అది కొంచెం హెల్ వీక్ అనుకోండి, హెల్ డేస్ అనుకోండి. మొత్తం నరకం ఉంటాయి ఆ 5 డేస్. మీరు లో కార్బ్లు ఉంటారు, మీకు వెళ్ళి రోజు వచ్చి వర్కౌట్ చేస్తుంటారు, రోజు కార్డియో చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు, ప్లస్ తక్కువ తింటుంటారు. మిగతా 2 డేస్ ఏదైతున్నాయో మస్తు తింటారు, జబర్దస్త్ తింటారు. కానీ వీక్ మొత్తానికి క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు ఎంత తింటున్నారో ఇప్పుడు కూడా అంతే తింటున్నారు కాప్ సైక్లింగ్ చేసుకుంటా. చిన్న లాజిక్ అంతే, చిన్న లాజిక్ మీకు అర్థమవుతుంది. 5 డేస్ తక్కువ తిని లాస్ట్ 2 డేస్ ఎక్కువ తింటాం, బట్ సేమ్ డెఫిషిట్ అయితే క్రియేట్ అవుతుంది. అట్లనే మనం మజిల్ లాస్ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎట్లాంటి మజిల్ లాస్ అయితే మనకు ఉండదు. అట్లా అర్థమైందని అనుకుంటున్నా. మీరు కార్బోహైడ్రేట్స్ కింద ఏది చూస్ చేసుకుంటున్నారంటే హెల్దీ ఆప్షన్లు స్వీట్ పొటాటో తీసుకోండి, వైట్ రైస్ కూడా తీసుకోండి, ఓట్స్ కూడా తీసుకోండి. సో ఈ 3 కార్బోహైడ్రేట్స్ సోర్స్ తీసుకోండి, మంచిగా పనిచేస్తాయి. వైట్ రైస్ కూడా తినొచ్చు, ఈజీ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఎక్కువ తినేస్తారు. సో కూరలు కూడా మన ఇంట్లో కూరలు కూడా కన్సిడర్ చేసుకోండి. ఓవరాల్ ఒక డైట్ ప్రిపేర్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేసుకొని ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఈజీ అవుతుంది. డే మొత్తానికి ఎంత కార్బోహైడ్రేట్స్ తింటున్నారో ఫస్ట్ చూసుకోండి, తర్వాత ఇవన్నీ లెక్కలు చేయండి. అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ వెనకాల ఫార్వర్డ్ చేయండి. 3 సార్లు చూడండి, 4 సార్లు చూడండి, 5 సార్లు చూడండి, 10 సార్లు చూడండి, అర్థమయ్యేదాకా చూడండి. ఇట్లాంటి డౌట్లు ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై చేయడానికి, సాల్వ్ చేయడానికి చూస్తాం. లెట్స్ గో, వర్కౌట్ చేద్దాం. అమ్మ ఈ వీడియో తీసే పని మీద నాకు వర్కౌట్ మీద ఫోకస్ పోతుంది. ఫస్ట్ వర్కౌట్ చేద్దాం ఇప్పుడైతే. సో ఇప్పుడు ఇంకా వచ్చి గంట సేపు అవుతుంది, మొత్తం షూట్ చేస్తే సరిపోయింది. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ విచ్ ఈస్ లాటరల్ రైజెస్. సో మన డెల్ట్లు చాలా వీక్, స్ట్రాంగ్ చేసుకోవాలంటే మనకి ప్రో హ్యాక్ వచ్చేసి లాటరల్ రైజెస్. మస్తు వేరియేషన్లు ఉంటాయి లాటరల్ రైజెస్కి, మస్తు హ్యాక్లు ఉంటాయి, మస్తు ఉంటాయి. బట్ నాకు ఇట్లా నిలబడి కొడితేనే మంచిగా అనిపిస్తుంది. సో నా క్లయింట్స్కి సపరేట్గా నేను సజెస్ట్ చేసేది కేబుల్తో వేయమంట. బట్ నాకైతే ప్యూర్ బేసిక్. ఇంకా వీడియోలు కట్టిపెట్టి
బాడీ కండిషన్ చూడండి. సో కూడా మన కండిషన్ చూడండి. డెల్ట్ కింగ్ ప్లస్ మంచిగా పోజింగ్ ఏమన్నా నేర్చుకోవాలి ఇంకా. సో గైస్ ఇంకా దనదన వర్కౌట్ అయితే ఖతం చేసేస్తా. వీడియో క్లిప్స్ తీసుకుంటూ పోతుంటే ఇంకా టైం అయిపోతుంది. వచ్చినప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు మొత్తం జిమ్ మొత్తం నిండిపోతుంది చిన్న. సో సాయంత్రం అయింది, మధ్యాహ్నం వచ్చిన సాయంత్రం అయిపోయింది. సో మీరు చూసుకోవచ్చు బాడీ కండిషన్ చాలా చేంజ్ అయింది, ఇంకా చాలా చేంజ్ అవ్వబోతుంది. ప్రెప్ సిరీస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నాతో డేస్టోళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అవుతారు. సో ఈ కాప్ సైక్లింగ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి మీ డైట్లో. ఎవరైతే అడ్వాన్స్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నారో వాళ్ళకి మస్తు ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. మీరు చూస్తారు కదా, ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 72.8. తీసుకో వీడు విధి లాప్తలేడు ఇక్కడ మాత్రం మావా పేకట్ అవుతుందిరా మావా. సో పిల్లలు చెప్పిన ఈరోజు హై కార్బ్ డే. సో ఒక దగ్గర ఎన్ని రోజులు ఎన్ని రోజులు మొత్తం మీద 5 రోజులు లో కార్బ్, 2 రోజులు రీఫీడ్. ఇప్పుడు ఎంత అన్నం మథోడు. నిన్న మొన్న మీరు ప్రెప్ సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది, అసలు అన్నం ఉండదు దాంట్లో. చికెన్ రైస్ అంట కానీ చికెన్ కూర తప్ప ఇంకా అన్నం ఉండదు దాంట్లో. సో రీఫీడ్ డే రోజు సో కాప్ సైక్లింగ్లో కూడా మీకు ప్లాట్యూ హిట్ అవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే రీఫీడ్ రోజు మీకు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా చిన్న కట్ చేస్తున్నాడు. దాంట్లోకి వెళ్ళి కూడా ఒక 100-200 క్యాలీలు లేపేస్తుంటే కాప్ సైక్లింగ్లో కూడా మీకు ఎట్లాంటి ప్లాట్యూ హిట్ కాదు, మంచిగా పోతుంది, రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి. ఇంకా మాటలు లేవు, తలిగేడాలే ఓయమ్మో. సో గైస్ బిల్డింగ్ మీద మిగిలిపోయిన కార్డియో అయితే వేస్తున్నా. ఇంత పెద్ద వస్తుంది ఫ్లాష్ లైట్. సో జిమ్లో 30 మినిట్స్ వేసిన, ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ పైన 45 మినిట్స్ చేయాలి. సో అట్లయితే మన కార్డియో గోల్ అయితే ఫినిష్ అయిపోతుంది. మ్యాక్సిమం జిమ్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నా, అంటే పోస్ట్ వర్కౌట్లో ఎక్కువ కార్డియో చేయడానికి ట్రై చేస్తున్నా. దాని వెనుక ఒక రీజన్ కూడా ఉంది. సో మీరు ఎప్పుడైతే ఒక మీల్ తినేసి పోతారో జిమ్కి, సో మీ లోపల మీరు తిన్న ఫుడ్ గ్లైకోజన్ లాగా మారుతుంది, అంటే అది ఒక ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ఎనర్జీ ప్రొవైడ్ చేసిన దాన్ని మొత్తం 1 అవర్ వర్కౌట్ చేసి ఫినిష్ చేస్తాం. సో మనం ఏదైతే ఫుడ్ తింటామో ఆ ఎనర్జీని మొత్తం వాడేస్తాం. దాని తర్వాత మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ ఏమి ఉండదు అనమాట. మీ ఫ్యాట్ అంటేనే ఎనర్జీ స్టోరింగ్ ఒక అది ఏంటది, ఒక్క నిమిషం చెప్తా. ఇంతమంది చెప్పుకున్నట్టే ఫ్యాట్ స్టోరింగ్ అనేది ఒక సర్వైవల్ కోసం అయితే తయారు చేయబడింది. మన బాడీ మనకన్నా చాలా స్మార్ట్ అని మీకు చాలాసార్లు చెప్పినాం. సో ఎట్లా అంటే ఎర్లీ మ్యాన్ స్టేజెస్లలో ఎట్లా అంటే వేట దొరికినప్పుడే వాళ్ళకి తిండి, దొరికినప్పుడు కథం ఇంకేం లేదు. సో అట్లకెళ్ళే మనం ఎవల్యూషన్ అయ్యి వచ్చినాం కదా. సో ఏంటంటే దొరికినప్పుడే తిండి, దొరికినప్పుడే మీరు తిన్న ఎనర్జీని మొత్తం వాడిర్రంటే అది ఆడికి అయిపోతుంది, వాడలేదంటే అది కొవ్వులా మారుతుంది. కొవ్వు అంటే ఏం నథింగ్ బట్, సో ఫ్యూచర్లో మీకు నథింగ్, ఒకవేళ ఫుడ్ దొరకలేదంటే ఆ కొవ్వుని మన ఎనర్జీలాగా యూజ్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇంతమంది మాట్లాడుకున్నట్టు మనం ప్రీ వర్కౌట్ మీరు ఏదైతే తినేసి ఉంటామో ఆ గ్లైకోజన్ని గ్లూకోజ్ని మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ ఏముండదు. అప్పుడు మన బాడీ అయితే ఫ్యాట్ని యూజ్ చేసుకుంటుంది. సో అది కూడా ఎంతవరకు యాక్యురేట్ అంటే పోస్ట్ వర్కౌట్ కార్డియో అయితే మ్యాక్సిమం హెల్ప్ చేస్తుంది మీకు. సో అది నా పర్సనల్ చాయిస్. సో నాకైతే పర్సనల్గా చాలా వర్క్ అయింది. సో ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఇది ఉందో సో థియరీ, అదైతే నేను ఒక దగ్గర చదివినా, అది ఏ ఆర్టికల్ చదివినానో గుర్తులేదు సంథింగ్. కాకపోతే నేను సర్టిఫికేషన్ చేసినప్పుడు దాంట్లో చెప్పారు. సో దానికి అట్నే గుర్తుపెట్టుకున్నా.
కొన్ని ఆర్టికల్స్ కూడా చదివినా. సో దాంట్లో ఉందన్నమాట. అట్లా 1 గంట 2 గంటలు వర్కౌట్ చేసిన తర్వాత కార్డియో చేస్తారు చూసినామా, అది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది మీరు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు, గుర్తుపెట్టుకోండి. సో 73.2 ఉంది. సో ఈరోజు మళ్ళీ లో కార్బ్ డే. సో మస్తు ఆకలి అవుతుంది. నిన్న నైటే ఎడిటింగ్ చేసి పండుకునేసరికి ఘోరంగా లేట్ అయింది. సో ఇప్పుడు తిని బ్యాక్ టు జిమ్. ఈరోజు మన క్లయింట్స్ అందరికీ అవి పంపించాలి, షెడ్యూల్ చేయాలి, అలా మీటింగ్స్ అన్నీ. రేపు కాల్స్ ఉంటాయి సాటర్డే రోజు. అట్లా మొత్తం అట్లా నడుస్తుంది. బాడీలో రిజల్ట్స్ ఓకే వస్తున్నాయి. బట్ ఇంకా మనకి ఎంత వచ్చినా ఇంకా కావాలనే ఉంటుంది మన లోపల డ్రైవ్. అది ఇంకా ఇది సరిపోదు అని అనిపిస్తుంది. ఎప్పుడు ఏదో ఒక బాధ వెంటాడుతుంది మనకి. వచ్చిందంటే సంతోషపడం కదా. అట్లా ఇప్పుడు ఓట్ చెక్ చేసుకుంటా. ఈరోజు కింద గాయస్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే పక్క స్క్రీన్ డాట్ చూసి ఫాలో అయిపోండి. అమ్మ మరి గలీజ్ ఉన్నా జంగ మీద. ఓకే ఉంటా, బాయ్, పీస్.